హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఇంట్లో అయితే మసాలా వడ పులుసు పెట్టానండి. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. ఇది ఎక్కువ మా సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ వండుతారు, ఇక్కడ తక్కువ. ఇక్కడికి ఎవరికైనా చెప్తే కానీ సిల్లీగా చూస్తారు. కాదండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఆయిల్లో పోపు గింజలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక టమాటా వేసుకొని టమాటా బాగా మగ్గినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఆల్రెడీ మసాలాలు తెప్పించి ఉంచానండి బయట నుండి. ఆ మసాలా వడ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకొని చింతపండు పులుసు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం వేగాక ఆ పులుసు కూడా వేసుకొని ఇంకా కలిపేసి మూత పెట్టేసుకోవడమే. అది కొత్త మరిగేసి పులుసు అంతా దగ్గర పడేంత వరకు స్టవ్ మీద ఉంచుకొని ఇంకా మసాలా గుండా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ కర్రీ అయితే మాత్రం చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, వండడం కూడా సింపులే, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలా బాగుంటుంది, ఏదో సిల్లీ కర్రీ అనుకోకండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.